గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలో 4వ తరగతి చదవడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దాన్ని మనం క్లియర్గా ఈరోజు తెలుసుకుందాం. ఏ తరగతి విద్యార్థులు అర్హులు, మరి ఎంట్రన్స్లో ఎలాంటి సబ్జెక్ట్ సంబంధించింది, తర్వాత ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించింది తెలుసుకుందాం. సో గూగుల్లోకి వెళ్ళి tgss.telangana అని టైప్ చేయాలి. ఈ విధంగా వెబ్సైట్ అపేర్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయాలి. TGSS ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక పాంప్లెట్ ప్రాస్పెక్ట్ అనేది అపేర్ అవుతుంది. దీన్ని మనం జూమ్ చేస్తే మనకి ఈ విధంగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 26 ఫిబ్రవరి నుండి 4 మార్చి వరకు ఉంది. మండల స్థాయిలో 13 మార్చి నుండి 17 మార్చి వరకు, జిల్లా స్థాయిలో 28 నుండి 1 ఏప్రిల్ వరకు, రాష్ట్ర స్థాయి 27 ఏప్రిల్ 1 మే వరకు, కౌన్సిలింగ్ వచ్చేసి 13 మే 14 మేలో ఉంటుంది. రిపోర్టింగ్ వచ్చేసి 12th జూన్ 2026లో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అర్హతలు ముఖ్యంగా ఈ సంవత్సరం 3వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా ఆంథ్రోపోమెట్రిక్ మరియు ఫిజికల్ పరీక్షల్లో 15 మార్కులు పైన వచ్చిన విద్యార్థులు అర్హులు. పుట్టిన తేదీలు 1/9/2017 నుండి 31/8/2018 మధ్య జన్మించిన వారై ఉండాలి. అంటే 8 నుండి 9 సంవత్సరాలు కలిగి ఉండాలి. ముఖ్యంగా వైద్య పరీక్షలు ఉంటాయి. వయసు ధృవీకరణ 1, తర్వాత పోస్టర్ 1, అబ్నార్మాలిటీస్ 1. మొత్తం సీట్లు వచ్చేసి మనకి మొత్తం 4 క్రీడా పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో. 1 అకింపేట్, 2 కరీంనగర్, 3 ఆదిలాబాద్, 4 హన్మకొండ. సో బాలురకి మనకి టోటల్గా 100 సీట్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా బాలికలకు కూడా 100 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ఫిజికల్ టెస్ట్ సంబంధించినటువంటివి 27 మార్కులుగా నిర్ణయించడం జరిగింది. ఈ ఫిజికల్ టెస్ట్లో మనకు 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్ ఉంటుంది. దీనికి 3 మార్కులు. స్టాండింగ్ బ్రాండ్ జంప్ 3 మార్కులు. 800 మీటర్ల రన్ 3 మార్కులు. 6x10 మీటర్ల షటిల్ రన్ 3 మార్కులు. మెడిసిన్ బాల్ త్రో 3 మార్కులు. వర్టికల్ జంప్ 3 మార్కులు. ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ 3 మార్కులు. ఎత్తు 3 మార్కులు. బరువు 3 మార్కులు. ఈ విధంగా మొత్తం 27 మార్కులు ఉంటుంది. క్రీడా పాఠశాలలోని క్రీడలు ఏమేమి ఉంటాయంటే అథ్లెట్స్ ఉంటుంది, ఆర్చరీ ఉంటుంది, ఫుట్బాల్ ఉంటుంది, జిమ్నాస్టిక్స్ ఉంటుంది, రోయింగ్, జూడో, ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, స్విమ్మింగ్, యోగా. ఈ 12 రకాలకు సంబంధించినటువంటి క్రీడలు అనేటివి ఉంటాయి. అదేవిధంగా పరీక్షలు నిర్వహించే ప్రదేశము మరియు వాటి యొక్క ఇతర వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2 సంబంధించింది, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5 ఈ విధంగా 5 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఇక్కడ మీకు కావాల్సినటువంటి నెంబర్లు, మీకు ఏ జిల్లా అయితే సంబంధం ఉందో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఆ ఫోన్ నెంబర్, ఏమైనా డౌట్ సందేహం ఉంటే దాన్ని ఫోన్ నెంబర్ ద్వారా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి గ్రూప్ 5లో వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే ఇక్కడ సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ల ద్వారా అధికారులను క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇక వెబ్సైట్లోకి వెళ్తే మనము, ఇది చిన్న పాంప్లెట్ అనమాట, ప్రాస్పెక్టస్. సో వెబ్సైట్లోకి వెళ్తే మనం
సో ఇక్కడ మనకి ఇది వెబ్సైట్ అన్నమాట. ఇందులో ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ ఏమేముందని చూస్తే మనం ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ 26/2/2026, ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ 4/3/2026, కండక్ట్ ఆఫ్ మండల్ లెవెల్ సెలెక్షన్ 13, డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్షన్ 28, స్టేట్ లెవెల్ సెలెక్షన్ 27, counseling 13th May and 14th May, reporting to school 12th June and 13th June. So here you can click and apply now and then acknowledgement card. So here notification is there, brochure, circulars. So when you click here, so the brochure, if you click, this is the brochure. ఈ బ్రోచర్ లో మనకి క్లియర్ గా మనకి రిజిస్ట్రేషన్ తేదీ మరియు మండల, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, కౌన్సిలింగ్, రిపోర్టింగ్ అన్ని రకాల డేట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ క్రీడా పాఠశాలలో ఏ క్రీడలు ఉంటాయని కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వివిధ అధికారుల యొక్క ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వ క్రీడా పాఠశాలలకు ముఖ్యంగా ప్రస్తుతం 3వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎలిజిబుల్ అన్నమాట. సో ఇక్కడ మనం అప్లై అని క్లిక్ చేద్దాం. సో ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ వస్తే యాక్సెప్ట్ అని కొట్టి ఈ విధంగా కొడితే మనకు ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ నోటిఫికేషన్ కూడా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది, ప్రెస్ రిలీజ్ సంబంధించింది. సో ఇది వెబ్సైట్ అనమాట, tgss.telangana.go.in. ఇది స్పోర్ట్స్ స్కూల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది 3వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు.